అఖండ 2 నుంచి ఒక ప్రోమో అయితే వచ్చింది. సెకండ్ ప్రోమో ఇది యంగ్ బాలయ్యది. ఈ ప్రోమో ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడదాం. చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, ఏంటి బాలయ్య ఇదే రొటీన్ టెంప్లెట్సా, ఇంకా మారడా, ఇవే రోల్సా, ఏంటి ఏజ్ కు తగ్గ రోల్స్ చేయాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడని. అది అఖండ టీజర్ చూసి అంటున్నారు. ఏమనాలరా మిమ్మల్ని, అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న గుర్తింపే కమర్షియల్ మూవీస్, అవి కూడా చెయ్యొద్దని చెప్తే ఇంకా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇంకేం చేయాలరా? క్యారెక్టర్లు ఏం చేయాలి చెప్పని? క్యారెక్టర్లు ముసలి వాళ్ళ రోల్ చేసుకుంటూ ఉండాలా మూవీస్ లా? అఖండ 2 అఖండ తాండవం దీని నుంచి బ్లాస్టింగ్ రోర్ అని చెప్పి ఒక వీడియో అయితే వచ్చింది. ఈ వీడియోలో యాజ్ యూజువల్ బాలకృష్ణ యంగ్ వర్షన్ ఆఫ్ ప్లే అయితే చేస్తున్నాడు. అండ్ కొన్ని ఒక డైలాగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవడు ఎన్ని చేసినా కూడా అఖండ 2 అఖండ తాండవంని ఎవ్వరు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆపలేరు. ఎందుకంటే ఒక బోయపాటి డైరెక్టర్ దగ్గర నుంచి, ఒక బాలయ్య దగ్గర నుంచి, ఆ కాంబినేషన్ నుంచి మనం ఎదురు చూసేదే అలాంటి ఫైట్స్, అలాంటి డైలాగ్స్. అవి కూడా వద్దు, సేమ్ టెంప్లెట్ రొటీన్ అనుకుంటే నీ అంత మూర్ఖత్వమైన వాడు ఎవ్వడు ఉండడు. సో నీకు ఇలాంటి ఒపీనియన్ గాని ఉంటే మూవీ చూడడం మానే. అఖండ 2 అఖండ తాండవం మీద నీకు రొటీన్ మూవీ తీస్తున్నారు వాళ్ళు. ఆ డైలాగ్స్ ఏంది, ఆ మాస్ ఏంది, బాలకృష్ణ గారు సేమ్ టెంప్లెట్ తీస్తున్నారు అని నీకు ఒపీనియన్ ఉంటే ఆ మూవీ చూడడం మానే. ఎందుకంటే ఈ మూవీ తీస్తుంది మాలాంటి వాళ్ళ కోసం, మాలాంటి మాస్ ఆడియన్స్ కోసం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వస్తాయరా మాస్ మూవీస్, ఒక కమర్షియల్ మూవీస్ అని ఎదురు చూస్తున్న మాలాంటి ఆడియన్స్ కోసం తీస్తున్నారు అది. సో ఎవరైనా ఇలాంటి ఒపీనియన్ గాని ఉంటే మీరు మూవీ చూడకండి. అంటే మూవీ చూడకుండా అంటే మూవీ గురించి మాట్లాడుకోకుండా ఉండండి. ఎందుకంటే మీరు చూసే వాళ్ళని చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు అన్ని అల్ట్రా క్లాస్ మూవీసే కావాలి, అన్ని ఒకదానికి ఒకటి లింక్ ఉండేటట్లు మూవీస్ కావాలంటే అవి నడవవు ఇక్కడ. మాకు ఇలాంటి కమర్షియల్ మూవీస్ నడుస్తాయి. నేను ఇదే వీడియో స్కంద మూవీకి చెప్పా, అండ్ ఆ తర్వాత అఖండ మూవీకి చెప్పా, ప్రతి ఒక్క బోయపాటి మూవీకి నింటనే చెప్తా. ఎందుకంటే బోయపాటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన ఒక వజ్రం. అలాంటి మాస్ డైరెక్టర్ ఒక్కడు చూపించని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడేమో, ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు రాజమౌళి గారు తీశారు.